వాల్మీకి రామాయణాన్ని అనుసరించి దశరథుడికి 334 మంది భార్యలు ఉన్నారు, కానీ అందులో దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అంటే చాలా ఇష్టం. రామచరిత మానస్లో దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి మాత్రమే భార్యలు. విశ్వామిత్రుడి వెంట మిథిల నగరానికి వెళ్లిన శ్రీరాముడికి, లక్ష్మణుడికి జనక మహారాజు శివధనుస్సును చూపించి దాని గొప్పతనాన్ని చెప్పడంతో శ్రీరాముడు ఆ శివధనుస్సును ఎక్కుపెట్టి వింటినారిని ఎక్కిస్తూ ఉండగా అది పెద్దగా శబ్దం చేస్తూ విరిగిపోయింది. సీతా స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నట్టు రామచరిత మానస్లో చెప్పబడింది. వాల్మీకి రామాయణంలో అసలైన సీతాదేవినే రావణుడు అపహరించాడు, కానీ రామచరిత మానస్లో సీతాదేవి ప్రతిరూపాన్ని రావణుడు అపహరించాడు. వాల్మీకి రామాయణంలో రావణుడు 2 సార్లు యుద్ధానికి వస్తే రామచరితమానస్లో రావణుడు ఒక్కసారి మాత్రమే యుద్ధం చేసి మరణిస్తాడు. సరయూ నదిలో రాముడు తన దేహాన్ని త్యాగం చేయడంతో వాల్మీకి రామాయణం పూర్తవుతుంది, కానీ లవకుశులు జన్మించిన తర్వాత రామచరితమానస్ పూర్తవుతుంది. జై శ్రీరామని గట్టిగా చెప్పండి.